తెలియజేశారు. ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. మేరీ మాత తిరునాళ్ళు ఉత్సవాలు ఈరోజు 9, 10, 11 తారీఖులు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ఆ విధంగా ఈరోజు ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సహకారంతో, ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న కలెక్టర్ గారిని కానివ్వండి, సిపి గారిని కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్స్ అందరం గారు ఈ యొక్క ఉత్సవాలు ఎంతో ఘనంగా జరగాలి. ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తం నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా జనాభా ఈ యొక్క 3 రోజుల్లో వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలన్నీ గారు ఏర్పాటు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తాం. దానికి అనుగుణంగా పెద్దలు ఫాదర్ జయరాజ్ గారు కానివ్వండి, ఆయన యొక్క కమిటీ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి, ఈరోజు ఎంతో ఘనంగా మేరీ మాతకి కొబ్బరికాయ కొట్టి అందరు గారు పూజ చేసుకుని ఈరోజు ఆ ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 99 సంవత్సరాలు ఈ యొక్క ఉత్సవాలు, 99 సంవత్సరం నుంచి 100వ సంవత్సరంలోకి ఈ సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. అంతే ఘనంగా ఏర్పాట్లన్నీ గారు చేసాం. దయచేసి ప్రజానికి అందరు గారు ఇచ్చేసి ఒక మేరీ మాతని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ప్రభుత్వం తరఫున పోలీసు వారి గారు గతంలో చాలా తక్కువ బందోబస్తు ఉండేది, కానీ ఈసారి గతంలో కంటే 2 రెట్లు ఎక్కువ, దాదాపుగా 1000 మంది దాకా బందోబస్తుని ప్రజానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు ఏర్పాటు చేస్తాం, సిపి గారు ఏర్పాటు చేస్తాం, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు అన్ని విధాలుగా శానిటేషన్ కానివ్వండి, మంచినీటి సరఫరా కానివ్వండి అన్ని గారు అందించే విధంగా. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 12న క్రీడా పోటీ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే 10K రన్, 6K రన్, 4K రన్ పరుగు పందెం పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి బహుమతిగా 6,116 రూపాయలు, రెండో బహుమతిగా 4,116 రూపాయలు, మూడో బహుమతిగా 3,116 రూపాయలతో పాటు 4వ విభాగం నుంచి 15వ విభాగం వరకు కూడా ప్రైజ్ మనీ అందజేయనున్నట్లు వారు తెలిపారు. మొత్తంగా 60,000 రూపాయలు ఈ పరుగు పందెంలో గెలిచిన విజేతలకు అందజేయడం జరుగుతోందని అన్నారు. తండ్రి గారి పేరున ఎన్టీఆర్ స్టేడియం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. మా కమిటీ వచ్చిన తర్వాత ఈ కరోనా కారణంగా 2 సంవత్సరాల నుంచి నడపలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు క్లైమేట్ అన్ని ఆరోగ్యంగా బాగున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నాం. గతంలో ఇచ్చిన ప్రైజ్ మనీ కన్నా కూడా ఈసారి తండ్రి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ప్రైజ్ మనీ పెంచి చేశారు. దానికి మేమందరం కూడా ఆయనకు సహకరించాము. కమిటీ కూడా మా అందరికీ సహకరించింది. ముఖ్యంగా మా తండ్రి గారి పేరుని జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జరిపిస్తున్నందుకు కమిటీ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణ వ్యవసాయదారులు ముఖ్యులైన పర్వతనేని జగన్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా 10K రన్, 6K రన్, 4K రన్ నిర్వహించుట గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని స్టేడియం కమిటీ ఏకాగ్రంగా నిర్ణయిస్తాం. మరి ఆ రోజున ఎన్టీఆర్ స్టేడియం నుంచి 10K రన్ను, 6K రన్ను, 4K రన్ను విడివిడిగా 3 విభాగాలుగా చేస్తడం జరుగుతుంది. దీంట్లో ఉత్సాహవంతులైన యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఆహ్వానిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు 11వ సాయంత్రం 5 గంటలలోపు ఎన్టీఆర్ స్టేడియం ఆఫీస్ నందు వారు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే దీంట్లో మొదటి బహుమతిగా 6,116 రూపాయలు 10K రన్లో, 4K 6K రన్లో 4,116 రూపాయలు, 4K రన్లో 3,116 రూపాయలు ప్రథమ బహుమతిగా
వారు నిర్ణయించారు. అట్లాగే 1, 2 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నుంచి 6th దాకా, అట్లాగే 7th నుంచి 15th దాకా కూడా వేరు వేరు విభాగాలుగా మరి ప్రైజ్ మనీ నిర్ణయించారు. టోటల్గా నూతనంగా పల్నాడు జిల్లా ఏర్పడ్డాక జిల్లాలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని టౌన్ హాల్లో వారం రోజుల పాటు చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారని, పల్నాడు జిల్లా నుండి కాక ఇతర ప్రాంతాల నుండి కూడా సొసైటీలు వస్త్ర ప్రదర్శనలో పాల్గొంటారని, చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. అంతరించిపోతున్న చేనేత పరిశ్రమకు జవసత్వాలు కల్పించే విధంగా 50 ఏళ్లకే పెన్షన్ విధానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు, నేడు మగ్గాలు నిలబడ్డాయని, మగ్గాలు పెరిగాయని, చేనేత పరిశ్రమ బలం పుంజుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని అన్నారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమం ఈరోజు నర్సరావుపేట టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లా నుంచే కాదు, పల్నాడు జిల్లా నుంచే కాదు, ఇతర ప్రదేశాల నుంచి కూడా చేనేత సొసైటీల చేత స్టాల్స్ ఏర్పాటు చేపించి వారం రోజుల పాటు ఈ యొక్క ప్రదర్శన ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఈ ప్రదర్శనలో వారం రోజుల పాటు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, సొసైటీలు, ముఖ్యంగా చేనేత సొసైటీ, ఈరోజు మనం చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పిస్తుంది. సో చేనేత రంగం అంతరించిపోయే తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకురావడం, ప్లస్ నెలకి 2,000 రూపాయల చొప్పున 24,000 వాళ్ళు సంవత్సరానికి అందించే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల వాళ్లతోటి మాట్లాడితేనే చాలా మంది ఈరోజు మగ్గాలు నిలబడ్డాయి, మగ్గాలు పెరుగుతున్నాయి ఇవాళ. సో వీళ్ళందరూ కూడా ఈరోజు మళ్లీ చేనేత రంగాన్ని బలం పుంజుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల పట్ల చాలా సంతోషిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ సొసైటీలు ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి ఈ యొక్క తయారు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా అమ్మే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ లో గానీ, బయట షాపులకు గానీ, బయట డిపోలో ఒకటి ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సొసైటీలన్నీ కూడా ఈరోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలో ఈరోజు టౌన్ హాల్లో వారం రోజుల పాటు ఈ యొక్క చేనేత ఎగ్జిబిషన్ అనేది, ఎక్స్పోరియం అనేది నిర్వహించబడతా ఉంది. మరి కావున నర్సరావుపేట ప్రాంత ప్రజలే కాకుండా పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు ఈరోజు అధిక శాతంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు గతంలో నర్సరావుపేటలో చాలా తక్కువగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నర్సరావుపేటలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ బహుజన్ పార్టీ అధ్యక్షుడు పరంజ్యోతి చేపట్టిన బహుజన రాజ్యాధికార చైతన్య సభ యాత్రకు మద్దతుగా వినుకొండ బహుజన్ పార్టీ కన్వీనర్ వెల్పుల రాంబాబు ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. తొలుత వినుకొండ పట్టణ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికార చైతన్య యాత్ర గత నెల 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బహుజన్ పార్టీ అధ్యక్షుడు పరంజ్యోతి చేపట్టారని, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యటించి బహుజనులను చైతన్యం చేస్తూ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. చైతన్య యాత్ర జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేము మద్దతుగా పార్టీ బలోపేతం కోసం వినుకొండ నుంచి దాదాపు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక 50 వాహనాలతో ఇక్కడ నుంచి తరలివెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అనుమూలల ఏదైతే ఈ పల్నాడు ప్రాంతం ఉందో ఈ 7 జిల్లాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వేలాదిగా ఈ రోజు జరగబోతున్న సభకు వేలాది మంది తరలివస్తున్నారు. దానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీని రానున్న ఎన్నిక సక్సెస్ చేయాలని నిర్ణయించుకొని బయలుదేరా ఉన్నాం. జై భీమ్. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం ఘాతితాండ్ర గ్రామంలో
మూడావత్ బుల్లిబాయి నివాస గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పూర్తిగా తగలబడిపోయాయి. కట్టుబట్టలతో బాధిత కుటుంబ సభ్యులు మిగిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా వినుకొండ పార్టీ కార్యాలయంలో బాధితులకు ఆర్థిక సహాయం, వంట సామాగ్రి, బట్టలు, బియ్యాన్ని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మరియు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సార్ ఒకసారి కోటమ్మ మెమోరియల్ అక్షర నర్సింగ్ హోమ్ నందు అరుదైన ఆపరేషన్ విజయవంతమైంది. నష్టపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన గుంటుపల్లి ధనలక్ష్మి అనే మహిళ కన్సల్టెంట్ డాక్టర్ మాధవీలతాని కలవగా స్కానింగ్, వైద్య పరీక్షలు అనంతరం కడుపులో పెద్ద సైజు గడ్డ ఉందని వివరించగా ఇది చాలా కష్టమైన ఆపరేషన్ అని చెప్పగా వారి బంధువులు ఆపరేషన్ చేయించడానికి ముందుకు వచ్చారు. ఇక డాక్టర్ మాధవీలత 5 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన అనంతరం రక్తహీనతను సరిచేసి ఉదయం ఆపరేషన్ చేసి కడుపులో నుండి 3.5 కిలోల పైగా ఉన్న గడ్డను తీసి రోగికి ఉపశమనం కల్పించారు. కన్సల్టెంట్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఒక ప్రభుత్వ డాక్టర్ గా గత 15 సంవత్సరాల సర్వీస్ లో బిగ్ యుటైరైన్ ఫైబ్రాయిడ్ ని చూడడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఎన్నో ఆపరేషన్లు చేసిన అనుభవం మరియు మా టీం సహకారంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కోటమ్మ మెమోరియల్ అక్షర నర్సింగ్ హోమ్ రీసెంట్ గా స్టార్ట్ చేశాము. 1 year అయింది. ఇందులో గైనకాలజీ టీమ్ ఆఫ్ డాక్టర్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీకి సంబంధించి రీసెంట్గా ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది. దీంట్లో అన్ని రకాల కేసులు, ఆరోగ్యశ్రీకి సంబంధించి వచ్చిన కేసులన్నీ కూడా పెట్టి మంచి వైద్యాన్ని అందిస్తున్నాం. దీనికి సంబంధించి డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్, ల్యాబ్, అన్ని స్కానింగ్, అన్ని వస్తువులు ఉన్నాయి మా హాస్పిటల్లో. రీసెంట్గా ఈరోజు మార్నింగ్ ఒక కేసు ఆపరేట్ చేసాం. అది ధనలక్ష్మి అని పేషెంట్. ఆవిడ పొట్ట ఉప్పు వస్తూ ఉందని చెప్పి పొట్ట మీద పెద్ద గడ్డ ఫామ్ అయింది. మేము డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని మా డాక్టర్ గారు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇట్లాంటి కేసులు అరుదైన కేసులు. దీన్ని మీరు చూడొచ్చు, ఇక్కడ స్పెసిఫిన్ కూడా ఉంది. ఇట్లాంటి కేసులు కానీ అన్ని రకాల కేసులు ఇక్కడ మా హాస్పిటల్లో వైద్యం అందిస్తాం. ఈ ఆరోగ్యశ్రీలు కానీ వీటికి సంబంధించి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న పేషెంట్స్, పరిసర గ్రామాల్లో ఉన్న పేషెంట్స్ అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలోని శ్రీ దత్తా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రినిటీ డయాగ్నోస్టిక్ నందు ప్రారంభించినట్లు అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్ఫెక్ట్ అక్యురసీ, 0% ఎర్రర్ తో పరీక్ష నమూనాలు ఉంటాయని తెలిపారు. గంటకు 600 టెస్టుల యొక్క రిజల్ట్ తీయవచ్చని తెలిపారు. లిక్విడ్ వాడకపోవడం వల్ల 0% ఎర్రర్ ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా 15 రోజుల పాటు 1000 రూపాయల ఖరీదు చేసే పరీక్షలు ఉచితంగా చేస్తారని, పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ డ్రై కెమిస్ట్రీ అనలైజర్ విట్రోస్ 4600 ఇవాళ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఈ స్టేట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెషిన్. దీని యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుందని ఇందాకే డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. నార్మల్గా 1 hour పట్టే టెస్ట్ ఇందులో 5 నిమిషాల్లోనే వచ్చేస్తుంది. గంటకి 600 టెస్టులు దాకా చేయొచ్చు. దీనిలో లిక్విడ్ వాడకపోవడం వల్ల, వాటర్ వాడకపోవడం వల్ల, కంప్లీట్లీ డ్రై అవడం వల్ల యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ 0 ఛాన్స్ ఫర్ ఎర్రర్ అని చెప్పారు. సో HbA1c కానీ మైక్రోస్లైడ్ టెక్నాలజీతో చేసే టెస్ట్ అన్ని 3 minutesలోనే వచ్చేస్తాయి. ఇక్కడ నర్సరావుపేటలో అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ బెటర్ అబౌట్ దిస్. నా అండర్స్టాండింగ్ ఏంటంటే వాటర్ వాడట్లేదు కాబట్టి దానిలో ఉండే కంటామినేషన్స్ కానీ ఇవాళ మా ట్రినిటీ డయాగ్నోస్టిక్స్ తరఫున శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెమిసెస్లో జాన్సన్ అండ్ జాన్సన్ విట్రోస్ 4600 మోడల్ని, ఇది అత్యంత అధునాతన 600 టెస్ట్ పర్ అవర్ డ్రై కెమిస్ట్రీ మెషిన్. ఈ మెషిన్తో
గంటకి 600 టెస్టులు చాలా సునాయాసంగా, అత్యంత సునాయాసంగా చేయగలిగే సామర్థ్యత కలిగిన విట్రోస్ 4600 అత్యంత ప్రతిష్టాత్మకమైన మెషిన్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మెషిన్ని ట్రినిటీ డయాగ్నోస్టిక్స్ తరఫున శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రిమిసెస్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతి మీదుగా ఆయన ఇనాగ్రేట్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమానికి ఎస్పీ గారు రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల డీజీపీ గారి ప్రోగ్రాంలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయి అడిషనల్ ఎస్పీ గారి చేతి మీదుగా జరిపారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పట్టణ డిఎస్పీ గారు విజయభాస్కర్ గారు, సిఏ గారు అశోక్ కుమార్ గారు, అలాగే ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేశారు. ఈ మిషన్ ప్రారంభించిన శుభ సందర్భంగా రాబోయే 15 రోజుల్లో సుమారుగా 1000 రూపాయలు విలువైన టెస్టులు, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైలు, క్రియాటినిన్ వంటి పరీక్షలు ఉచితంగా చేయబడతాయి. ఇవి ట్రినిటీ డయాగ్నోస్టిక్స్ ప్రాంగణంలో, అంటే మన స్టేషన్ రోడ్లో విజయ రెసిడెన్సీ ప్రాంగణంలో ట్రినిటీ డయాగ్నోస్టిక్స్ కోర్టు బిల్డింగ్స్ ఎదురుగా ఆ ట్రినిటీ డయాగ్నోస్టిక్స్ నందు రాబోయే 15 రోజులు ఉచితంగా చేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని, ఈ అత్యంత విలువైన ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట మరియు పరిసర ప్రాంత ప్రజానీకం వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ మెషిన్ గురించి ఒక 2 మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ మెషిన్ ప్రాముఖ్యత ఏంటంటే, మిగతా అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేసే బయోకెమిస్ట్రీ మెషిన్స్లో లిక్విడ్ వాడడం జరుగుతుంది. రియేజెంట్స్ అన్నీ కూడా ద్రవ రూపంగా ఉంటాయి. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ విట్రోస్ మెషిన్లో ఈ రియేజెంట్ ప్రాముఖ్యత ఏమీ ఉండదు, రియేజెంట్ అనేది ఉండదు, అంటే ద్రవం అనేది ఎటువంటి ద్రవం ఉండదు. తర్వాత సెకండ్ది, వాటర్ యొక్క రోల్ ఏమి ఉండదు. మామూలుగా మిగతా మెషిన్స్లో వాటర్ రోల్ ఉండడం వల్ల దాన్ని టీడీఎస్ అంటాం. టీడీఎస్ ఒకటి, పీహెచ్ ఒకటి మెయింటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. వీటిలో ఏదైనా తేడా వస్తే ఆ రిజల్ట్ నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ జాన్సన్ అండ్ జాన్సన్ మెషిన్లో రియేజెంట్ అనేది లేకపోయినందువల్ల ఆ లిక్విడ్ టైట్రేషన్లో ఏమన్నా హ్యూమన్ ఎర్రర్స్, అంటే మనిషి చేసే చిన్న చిన్న మిస్టేక్స్. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండల కేంద్రంలో బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని, ఆ సమావేశంలో దళిత వర్గానికి చెందిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొట్టం జయలక్ష్మి అనే నాయకురాల్ని దళితురాలు అనే ఉద్దేశంతో వేదిక మీదకి పిలవలేదన్నారు. ఈ సందర్భంగా కుడేరులో విలేకరుల సమావేశంలో బీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా నేటికి సమాజంలోనే కాకుండా పార్టీలో కూడా దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని, తక్షణమే ఇటువంటి వాటిని రూపుమాపాలని బీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దన్న అన్నారు. ఇదే మండలానికి సంబంధించిన విజయలక్ష్మి అనే దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆ దళిత మహిళ అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆమెను స్టేజ్ మీదకు పిలవకుండా అవమానించడం జరిగింది. ఇదంతా దీన్ని బట్టి చూస్తే ఈ అగ్రవర్ణ పార్టీల్లో దళితులకు, బహుజనులకు ఎక్కడ కూడా చోటు లేదనే దానికి సాక్ష్యంగా నిలబడిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మరి 75 సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశం అయినప్పటికీ కూడా నేటికి కూడా అగ్రవర్ణాల పెత్తందారులనే జరుగుతుంది కానీ మరి అణగారి వర్గాన్ని వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం కానీ చోటు కానీ లేదనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ, మరి బీజేపీ నాయకులు ఎన్నో ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ ఒక స్టేజ్ మీదకి ఒక దళిత మహిళ మరి ఎన్నో అష్ట కష్టాలు పడి మరి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళింది అన్నట్టే మరి ఆ విషయాన్ని గుర్తు చేసుకోకుండా ఆమెను అవమానపరిచే విధంగా జయలక్ష్మి అనే ఆమెను మరి ఆమె ఎదుగుదలకి బ్రేక్ లేనటువంటి ఉద్దేశంతో మాకెక్కడ ఇబ్బంది కలుగుతారో ఆ దళితురాలు ముందుకెళ్తే అని చెప్పి కొంతమంది ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే ఆమెను వివక్షతతోటి స్టేజ్ మీదకి పిలవకుండా ఆమెను అడ్డగించుకోవడం జరిగింది. మరి దీన్ని అంతా బట్టి చూస్తే మరి బీజేపీ నాయకులు మరి దళిత బహుజనుల పార్టీ అని చెప్పి చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడ దళిత బహుజనుల పార్టీ? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా కలుపుకొని పోతామని చెప్తున్నారు. మరి ఎక్కడ జరుగుతుంది? మరి ఒక మీ సొంత పార్టీలో పనిచేస్తున్నటువంటి దళితరాలకి చోటు ఇవ్వలేని వాళ్ళు మరి మిగతా వాళ్ళకి ఎక్కువ ఇస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి వీటన్నిటినీ కూడా మరి పూర్తి స్థాయిలో మరి బీజేపీ
నిందలు మోపడం కాదు, మంత్రి అమర్నాథ్ ఎక్కడైనా సెంటు భూమి ఆక్రమించినట్టు నిరూపిస్తే మేమంతా రాజకీయ సన్యాసం చేస్తామని మండల ఎంపీ గొర్లి సూరిబాబు తెలిపారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక విజయ రెసిడెన్సీ గురువారం జనసేన నాయకులు విసన్నపేట భూముల కోసం మంత్రిపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు మాని నిజం తెలుసుకుని మాట్లాడాలన్నారు. కానీ లేనిపోయిన విధంగా ఈ రోజు జనసేన నాయకులు లేనిపోయిన పేలాపలం పేలుతున్నారు. దయచేసి అవన్నీ కూడా కట్టబెట్టండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జిరాయితీ భూములు ఎవరో ప్రైవేట్ వ్యక్తి కమ్ముకుంటే దానికి అమర్నాథ్కి సంబంధం ఏంటి? ఈరోజు ఇటువంటి పేలాపలు కానీ పేలితే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన అయితే ఎదుర్కొంటారు జనసేన పార్టీ నాయకులు. ఎందుకంటే అమర్నాథ్ని తిడితే మీకేదో ఎమ్మెల్యే సీట్ వస్తుందనో మరో విధంగా ఈరోజు అమర్నాథ్ తిట్టే పనులు మీరు చేస్తున్నారు. దయచేసి అమర్నాథ్ తిట్టే మీకు రాదు, జనసేన ప్రజల్లోకి వెళ్ళండి తప్ప అమర్నాథ్ తిట్టే కార్యక్రమం ఎక్కడా కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు సవాల్ చేస్తున్నాం. 4 రోడ్ల మీటింగ్ పెట్టండి. విసన్నపేట భూముల మీద అమర్ గారు ఒక సెంటు భూమి ఆక్రమణ చేసుకున్నారు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల పైన కానీ ఆయన పేరు పైన ఉందని నిరూపిస్తే ఆయనతో పాటు మీ అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. అంతేగాని లేనిపోయిన ఆరోపణలు దయచేసి చేయొద్దని మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ వెళ్ళి ఎక్కడైనా ఒక్కటైనా ఈరోజు ప్రభుత్వం అన్ని కూడా కమిటీలన్నీ కూడా మీకు అన్ని సర్వే రిపోర్ట్లు అన్ని కూడా బయటే పెట్టారు. ఈరోజు ఆ భూములు ఎవరివి, భూములు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కొనుక్కున్నారు, అందులో గట్లుంటే గట్లు వదిలేస్తారు. అంతే తప్ప ఆ భూములకి అమర్కి సంబంధం ఉందనేది ఇది వాస్తవం కాదనేసి మీ ద్వారా తెలియపరుచుకుంటూ అమర్ పైన రేపు భవిష్యత్తులో కానీ ఎటువంటి ఆరోపణలు చేసినా కానీ తీవ్రమైన ప్రతిఘటన మా నాయకుల నుంచి అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఎదుర్కొంటారు. ఈ రోజు వరకు కూడా మీ మీడియా ముందుకు కూడా రాలేదు. ఎందు గురించి అంటే సమయం పాటించాం. ఎందు గురించి అంటే ఏదో పేలాపడి పేలుతున్నారనేసి ఈ రోజు మీరు ఇంతమంది జిల్లాలో ఉన్న నాయకులందరూ అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ భూములు చూసి రావడం కాకుండా నిజం నిరూపించండి. మీ 600 ఎకరాలు మీ పార్టీ రాయిస్తామని చెప్పి డైరెక్ట్ గా ఆయన మన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని చేయవలసిన అవసరం ఉంది. మీకు ఏదో ఉంది, మీకు నిజంగా పదవులు కావాలంటే లేదా అధికారులు రావడం కోసం కావాలంటే మీరు రాజకీయాలు చేయండి, మీ ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో కష్టకాలంలో పాలు పంచుకోండి. ఇంకా మాకు ఓటేయండి, మేము మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాం, మా జనసేన పార్టీకి వేయండి, ఊరని తిరగండి. అంతేగాని ఊరని తిరిగితే మీకు అక్కడ ఏం రావు. గుడివాడ అమర్నాథ్ మత్సరైనటువంటి నాయకుడు, నిస్వార్థపరుడు, ప్రతి క్షణం కూడా ప్రజల కోసం శ్రమించినటువంటి కుటుంబం అది. 3 తరాలు రాజకీయం నుంచి వచ్చినటువంటి నాయకుడైన ఇవాళ అతను నిజంగా కడిగిన ముచ్చినట్టు ఆయన అనడానికి నిజంగా మీకు నోరు ఎలా వస్తుందని చెప్పి అడుగుతున్నారు. చేసే పనులన్నీ కూడా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఎదో పనులు కబ్జా పనులు మీరు చేయాలని తప్పించి గుడివాడ అమర్నాథ్ అన్నవాడు కడిగి ముత్యం ఆయన అనడానికి కానీ ఆయన పలానా తిన్నారని మీరు నిరూపించండి. మీకు తమ్ముడు 3.5 సంవత్సరాలు అయిపోయింది, మేము అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే కానీ మంత్రి అయ్యారు. మీకు నిజంగా ఏదో ఒక్కటే నిరూపించగలిగారా? ప్రతిరోజు పేపర్లో ఇంకోటి రాయించుకోవడం, స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ నిజంగా మీకు నిజంగా ఆధారం ఉంటే పట్టుకుని వచ్చి ఇక ఇవంతా గుడివాడ అమర్నాథ్ గారు కబ్జా చేశారు, ఇంత తిన్నారని చెప్పి నువ్వు చూపించండి. ఇది అక్కడ లేదు కాబట్టి నిజంగా ఉండుంటే మీరు ఊరుకుంటారు. ఈ పార్టీకి మీరు ఏంటంటే కేవలం పబ్లిసిటీ కోసం మీరు చేసే పని ఏంటంటే రేపు రాబోయే 10 ఏళ్ళలో 10 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసం ఆయన ప్రతిష్టను దిగజార్చడం కోసం ఆయన ఇంకా ఏదో రాజకీయంగా అనుదొక్కుతాను చూస్తున్నారేమో కానీ మీరు ఎంత కుట్ర పనితే ఇంకా అంత ఎత్తుకెళ్తారు ఆయన. ఇక రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ జిల్లానే కాదు, ప్రముఖ వ్యక్తిగా రాజకీయ నాయకుల్లో ఆయన నెంబర్ 1 నాయకుడిగా ఇంకా ముందుకెళ్తారు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని చేసినా సరే ఆయన చేయడానికి మీరు ఏమి చేయలేరు, ప్రజలకు తెలుసు. విసన్నపేట భూములు కానీ, ఆ బయ్యవరం రెవెన్యూ కానీ, ఆ చుట్టుపక్కల కసింకోట మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరినైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయమన్నారు. వెళ్ళినటువంటి వెనకాల నాయకులు కూడా ఆ భూమి ఎవరిదో మీకు తెలుసాడు, ఆ స్పాట్కి వెళ్ళారు చూశారు, కానీ అది ఎవరిదో మీకు తెలుసు. కానీ పబ్లిక్ కోసం గుడివాడ అమర్నాథ్ చట్ట చేయడం కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు నాశనం చేయడం కోసం చూస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు సుమారు 50 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. అలాగే మాతో పాటు మా నాన్నగారు గారు సూర్యనారాయణ గారు 56 సంవత్సరాలు 56 సంవత్సరాల రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు. నేను కసింకోట జడ్పీటీసీ. ఇక్కడ కసింకోట మండలంలో ఆ భూములు ఆ విస్తన్నపేట రెవెన్యూ బయ్యవరం రెవెన్యూ పరిధిలో భూములు 609 ఎకరాలు కూడా అవి ఎవరో ఎక్కడో ఇచ్చినాయి, లేకపోతే ఎవరో ఆక్రమించినాయి కావాలి భూములు. పూర్వం రాజుల తాలూకా రాజుల వంశం నుంచి ఉన్నటువంటి భూములు ఇది. చాలా మంది రాజుల తాలూకా పిల్లలవి, ఆ పిల్లల తాలూకా వాళ్ళ అందరికీ కూడా ఆ భూములు మొత్తం ఆ భూములందరూ వాళ్ళ పేర్లు కూడా రిజిస్టర్డ్ భూములు అన్నీ కూడా ఒక అసైన్మెంట్ భూమి కానీ ఒక సెంటు భూమి కూడా అంత పక్క తీర్చిది భూమి. అది ఇప్పుడు కాదు, తరతరాలుగా ఇప్పుడు రాజవంశాల నుంచి ఎప్పటి నుంచో అందరికీ కూడా అది ఒకరి తర్వాత వారసత్వంగా వస్తున్నటువంటి భూములు ఇది. అవి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ తాలూకా ఇంట్లో అవసరాల కోసం ఆ భూముల్ని అమ్మారు.